ప్రభుత్వం తీరుపై మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల లడ్డు వ్యవహారాన్ని కూటమి రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. బీఆర్ నాయుడును టీటీడీ చైర్మన్ గా నియమించడం సరికాదన్నారు. మహిళలపై అనుచితంగా ప్రవర్తిస్తున్న బీఆర్ నాయుడును తక్షణమే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఇక పామర్రు నియోజకవర్గంలో అవినీతి పెరిగిపోయిందని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజు అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఈ రాష్ట్రంలో అన్ని వ్యవస్థల్ని కూడా నిర్వీర్యం చేసేసి ఆఖరికి మనం అత్యంత పవిత్రంగా భావించి ఈ ప్రపంచంలోనే అత్యంత పవిత్రంగా భావించేటటువంటి ఆ వెంకటేశ్వర స్వామిని కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు వదిలిపెట్టిన పరిస్థితుల్లో తిరుపతి యొక్క ప్రాముఖ్యతని, తిరుపతి యొక్క ఇంపార్టెన్స్ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దేవుడి మీద కూడా రాజకీయం చేసి మామను వెన్నుపోడి పొడిచాడు. ఆయన మామను వెన్నుపోడి పొడిచాడు. దేవుడిని కూడా వదిలిపెట్టకుండా ఈరోజు దేవుడి యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఏదో అపవిత్రం చేసే విధంగా చేస్తా ఉన్నాడు. మనం ఎప్పుడు కూడా చాలా గొప్పగా ఫీల్ అవుతాం. తిరుపతి లడ్డు అంటే అది చాలా, ఎవరన్నా తిరుపతి లడ్డు తీసుకొచ్చారంటే ఆ తిరుపతి లడ్డుని చాలా పవిత్రంగా భావించి ఆ తిరుపతి లడ్డూని మనం స్వీకరిస్తాం. కానీ అట్లాంటిది ఈరోజు ఈ రాష్ట్రంలో తిరుపతి లడ్డూని, వెంకటేశ్వర స్వామి యొక్క ప్రాముఖ్యతని తగ్గించాలో లేకపోతే ఎందుకు ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తిస్తా ఉన్నాడో ఒకసారి మనందరూ కూడా, ఈ రాష్ట్ర ప్రజలందరూ మనందరూ కూడా ఒకసారి ఆలోచించాల్సిన. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి